హాయ్ అండి. వెల్కమ్ టు ప్రసన్న శారీస్. ప్రసన్న శారీస్ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు కాటన్ శారీస్‌తో మీ ముందుకొచ్చానండి. 100 కౌంట్ కాటన్ శారీస్ అండి. అంటే 120 అని అంటే 2, 3 సార్లు వీడియోలు 120 పెట్టాం కదా! 100 కౌంట్ లేవా అని అడుగుతున్నారండి. అందుకని 100 కౌంట్ కూడా కొన్ని ఒక వీడియో తీద్దామని ఈరోజైతే 100 కౌంట్ పెడుతున్నానండి. మంచి రీజనబుల్ ప్రైజు 1090 ఫ్రీ షిప్పింగ్‌తో వస్తాయండి. 1090కి ఫ్రీ షిప్పింగ్‌తో వస్తాయి మీకు. మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి. లంగా ఓణి ప్యాటర్న్స్ ఉన్నాయి, మామూలువి ఉన్నాయి. ఈ సారీ చూసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయాలని కోరుకుంటున్నానండి. మీ లైక్‌లు మాకెంతో ఉపయోగపడుతున్నందుకు పేరు పేరున ధన్యవాదాలండి. ప్రతి ఒక్కరికి కూడా లైక్ చేసిన ప్రతి ఒక్కరికి. ఇక శారీ చూసేద్దామండి. ఫస్ట్ వచ్చేసరికి ఇది మనకి లంగావని ప్యాటర్న్ అండి. 100 కౌంట్ అండి ఇవి. 120 కౌంటు కొంచెం కొంతమంది 100 కౌంట్ లేవా అని అడుగుతున్నారు. ఇది వచ్చేసరికి మనకి షోల్డర్ పార్ట్ వస్తుందండి. మంచి ఇదొకటి మెజంతా కలర్‌కి సీ బ్లూ కలర్ అండి ఇది. ఇలా వస్తది. ఇది ఇట్లా చూపిస్తా. ఇలా ఉంటదండి. శారీ షోల్డర్ పార్ట్ వచ్చేసరికి మనకి ఇట్లా ఉంటది. ఈ కలర్ వస్తది. మనకి కుచ్చిళ్ళలో వచ్చేసరికి పెద్ద టెంపుల్ వచ్చేసరికి మనకి ఇట్లా సీ బ్లూ కలర్ వస్తదండి. ఇలా ఉంటుందనమాట. లంగా ఓణి ప్యాటర్న్ అనమాట. ఇలా ఇలా ఉంటది. ఈ 100 కౌంట్ శారీస్ అండి. 100 కౌంట్ అయినా బావుంటాయి. 120 అంటే ఇంకా మంచి షైనీగా బాగా క్లాసీగా ఉంటాయి గదా! ఇది షోల్డర్ పార్ట్ వచ్చేసరికి ఇలా ఉంటుందండి. మనకి పళ్ళు వచ్చేసరికి మనకి ఇలా ఉంటుందండి. మంచి కలర్ కాంబినేషన్ అండి. కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బావుంది. శారీ వచ్చేసరికి మనకి విత్ లెంత్ 580 శారీ వస్తుందండి. మీటరు బ్లౌజు థిక్ కాటన్ బ్లౌజ్ అయితే మీటర్ వస్తుందండి ఇది. శారీ ప్రైస్ వచ్చేసరికి మనకి 1090 ఫ్రీ షిప్పింగ్‌తో వస్తుందండి శారీ. ఇది సేమ్ కలర్ కాంబినేషనేనండి. ఇది కూడా సేమ్ కలర్ కాంబినేషనే. మనకి పళ్ళు వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది. ఇది షోల్డర్ పార్ట్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుందండి. చిన్న సింపుల్‌గా ఇట్లా బోర్డర్ లేకుండా సింపుల్‌గా కావాలనుకున్న వాళ్ళైతే ఇట్లా తీసుకోవచ్చు. ఇది పళ్ళు అండి. ఇది వచ్చేసరికి మనకి ఇట్లా లంగా ఓణి ఇలా పెద్ద టెంపుల్ వస్తుందండి. సీ బ్లూ కలర్ అండి. ఇది బ్లౌజ్ వస్తుంది మనకి. ఇది సేమ్ కాంబినేషనేనండి. 2 సైడ్ బోర్డర్ వస్తుందండి. సేమ్ కాంబినేషనే 2 సైడ్ బోర్డరు. ఇది వర్లీ ప్రింట్ వచ్చిందండి. ఇక్కడ వచ్చేసరికి బోర్డర్‌లో డిజైన్ వేరు వచ్చేసింది. ఇది కలర్ కాంబినేషన్ బాగుందండి. సింపుల్‌గా బాగుంది. ఇది శారీ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది. పళ్ళు వచ్చేసరికి ఇలా ఉంటుంది. ఇది శారీ. శారీ డిజైన్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. బ్లౌజు మనకి ఇలా వస్తుందండి. కలర్ కాంబినేషన్ అండి. మంచి లెమన్ యెల్లో కలర్‌కి మనకి బ్లూ అండి ఇది. బ్లాక్ కాదు. ఇది డార్క్ బ్లూ కలర్ అనమాట. బ్లాక్ అయితే కాదు. ఫి బ్లూ కలర్ ఇది కనపడుతుంది కదా మీకు. ఇది వచ్చేసరికి మనకి క్రాస్ ప్యాటర్న్ వస్తుందండి. క్రాస్ వస్తుందనమాట. ఇలాగుంటుంది. చాలా బాగుందండి. అంటే బ్లాక్ ఇష్టం లేనోళ్ళు ఈ బ్లూ తీసుకోవచ్చు. అంటే కొంచెం డార్క్ బ్లూ కదా! బావుంటది ఇట్లా. లెమన్ యెల్లో కలర్‌కి బ్లూ అనమాట ఇది. ఇది సేమ్ కలర్ కాంబినేషన్ అండి. కలర్ కాంబినేషన్‌కి వచ్చి 3 వెరైటీస్ ఉంటాయండి. లంగా ఓణి ప్యాటర్న్ ఉంటుంది. బోర్డర్ ఉంటుంది. ఇట్లాగా ఇది ఇది పళ్ళు పార్ట్ వచ్చేసరికి ఇలా ఉంటుందండి. ఇది మనకి లంగా ఓణి టైప్ వస్తదండి. ఇది వచ్చేసరికి మనకి షోల్డర్ పార్ట్ వచ్చేసరికి పెద్ద బ్లాక్. ఇది బ్లూనేనండి. ఇది కూడా బ్లాక్ కాదు. బ్లూనే ఇలా ఉంటుందనమాట. లంగా ఓణి ప్యాటర్న్ అనమాట ఇది. ఇలా వస్తది. పళ్ళు కుచ్చిళ్ళలో ఒక అంటే డార్క్ బ్లూ కలర్ వస్తుందండి. ఇది బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది. సేమ్ కలర్ కాంబినేషనేనండి. ఇది బోర్డర్ డిజైన్ వస్తుంది. పళ్ళు వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది. మనకి 2 సైడ్ బోర్డర్ డిజైన్ వస్తుందండి ఇది. ఇలా వస్తదనమాట. బోర్డర్ డిజైన్ వచ్చేసరికి మనకి ఇట్లా ఉంటుంది. ఇలా వస్తుంది. బ్లూ అంటే లెమన్ యెల్లో కలర్‌కి బ్లూ అండి. బ్లాక్ అయితే కాదు. బ్లూ కలర్, డార్క్ బ్లూ కలరు. చాలా కలర్ కాంబినేషన్ సూపర్‌గా ఉంది.
కలర్ కాంబినేషన్ అండి. ఇది గ్రీన్ అండి. ఇది ఎమరాల్డ్ గ్రీన్‌కి ఇది వచ్చేసరికి మనకి ఒకలాంటి కలర్ అండి. గ్రీన్, యెల్లో కలిసిన ఒకలాంటి సంపంగి యెల్లో లాగా అట్లా అనిపిస్తుందండి. ఇది కూడా లంగా ఓణి ప్యాటర్నేనండి. ఇది వచ్చేసరికి మనకి కుచ్చిళ్ళలో వస్తుంది. పెద్ద టెంపుల్ అనమాట. ఇది శారీ మొత్తం ఇలా వస్తుందనమాట. శారీ షోల్డర్ పార్ట్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుందన్నమాట. మంచి కలర్ కాంబినేషన్ అండి. అయితే చాలా బాగుంది. అంటే కొంచెం లేటెస్ట్ కలర్ కాంబినేషన్‌లా ఉంది. కొంచెం ఒక ఇది శారీ వచ్చేసరికి మనకి ఎలా ఉంటుందండి. కలర్ కాంబినేషన్ వచ్చేసరికి ఇది బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఎలా ఉంటుందండి. డార్క్ కుచ్చిళ్ళలో కలర్ ఉందో అదే బ్లౌజ్ వస్తుంది. శారీ ప్రైజు 1090 ఫ్రీ షిప్పింగ్ వస్తుంది. ఇది సేమ్ కలర్ కాంబినేషన్ అండి. క్రాస్ ప్యాటర్న్ అనమాట. ఇది పళ్ళు పార్ట్ వచ్చేసరికి మనకి ఎలా ఉంటుంది. క్రాస్ ఇది అంటే ఒకటి క్రాస్ ఉంటుంది, ఒకటి అదే బార్డర్ 2 సైడ్ బార్డర్ ఉంటుంది, ఒకటేమో టెంపుల్ పెద్ద టెంపుల్ డిజైన్ ఉంటుందండి. ఏది కావాలంటే అది తీసుకోండి. ఒక కలర్ కాంబినేషన్లో 3 డిజైన్స్ ఉంటాయి అన్నమాట. ఇదొక శారీ అండి. 1090 ఫ్రీ షిప్పింగ్తో వస్తుందండి. ఇది కూడా సేమ్ కలర్ కాంబినేషనేనండి. బార్డర్ డిజైన్ వస్తుంది. ఇదంతా బాల్స్ డిజైన్ లాగా ఇది వల్లి ప్రింట్ వస్తుంది. ఇది పళ్ళులో ఇక్కడ వచ్చేసరికి మనకు చిన్న బుట్టి డిజైన్ లాగా ఇట్లా వస్తుంది. ఇది ఇది బాడీ వచ్చేసరికి మనకి ఎలా ఉంటుందండి. శారీ బాడీ పార్ట్ వచ్చేసరికి మనకి ఎలా వస్తుంది. చాలా బాగుంటుంది. ఇది బ్లౌజ్ వస్తుందండి మనకి. ఇది ఇది డిజైన్ వచ్చేసరికి ఎలా ఉంటుంది మనకి. ఇది వచ్చేసరికి మనకి చెక్స్ కాటన్ వస్తుందండి. చెక్స్ కాటను ఇది పళ్ళు అండి. మంచి ఇది ఒకలాంటి గ్రే కూడా కాదండి, ఒకలాంటి కలర్ అనమాట. ఇది ఇలా ఉంటుంది కలరు. ఇది వచ్చేసరికి మనకు పళ్ళు పార్ట్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది. ఇది చెక్స్ అండి. చెక్స్ క్లాత్ అనమాట. ఇలా ఉంటుంది క్లాత్ వచ్చేసరికి మనకి ఎలా ఉంటుంది. చెక్స్ పళ్ళు వచ్చేసరికి మనకి ఎలా ఉంటుంది. ఇది కూడా లంగా ఓణి ప్యాటర్నేనండి. లంగా ఓణి ప్యాటర్న్ ఉంది. 2 సైడ్ బార్డర్ ఉంది. ఇది పళ్ళు వచ్చేసరికి మనకి ఎలా ఉంటుంది. ఇది టెంపుల్ వచ్చేసరికి మనకి ఎలా వస్తుందండి. టెంపుల్ డిజైన్ ఇలా. ఇది ఎల్లో వేరండి. ఇది మ్యాంగో ఎల్లో అనమాట. ఇది బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఎలా ఉంటుంది అనమాట. బ్లౌజ్ ఇది టెంపుల్ డిజైన్. ఇది సేమ్ కాంబినేషనేనండి. బార్డర్ డిజైన్ వస్తుంది. 2 సైడ్ బార్డర్ వస్తుంది. ఇది చెక్స్ అంటే ఎలా ఉంటుందండి. ఇట్లా వస్తుంది అనమాట. పెద్ద చెక్స్ మనం పెట్టింది అంతకుముందు అది ఇంకా అంటే అది 120 చెక్స్ అని చెప్పాను. చిన్న చెక్స్ అది కొంచెం ఎక్కువ రేట్ అండి. ఇది వచ్చేసరికి 100 కౌంట్ ప్రైస్ అనమాట. ఇది శారీ మొత్తం ఇలా ఉంటుందండి శారీ. ఈ కలర్ అండి ఎల్లో, మ్యాంగో ఎల్లోకి ఈ కలర్ అంటే ఇది ఒకలాంటి బ్లూ కలర్ అండి. ఇది బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. చాలా బాగుంటుంది. చెక్స్ కాటన్ కూడా చాలా బాగుంటుంది. సేమ్ కలర్ కాంబినేషన్ అండి. ఇది క్రాస్ ప్యాటర్న్ వస్తుందండి. ఇది సేమ్ కలర్ కాంబినేషన్ క్రాస్. ఇది చెక్స్ కాటన్కి కొంచెం గంజి ఎక్కువ పడుతుందండి. అందుకే కొంచెం స్టిఫ్గా ఉంటుంది అనమాట. గంజి కొంచెం ఎక్కువ తీసుకుంటుంది అనమాట. ఇది ఇలా ఉంటుంది. ఇది క్రాస్ ప్యాటర్న్ వస్తుంది. మ్యాంగో బుట్టీస్ వచ్చినాయండి. ఇది పళ్ళు వచ్చేసరికి మనకి ఎలా ఉంటుంది. శారీ మొత్తం వచ్చేసరికి మనకి ఇలా వస్తుంది. మంచి ఎల్లో కలర్ బ్లౌజ్ వస్తుందండి. మంచి కలర్ కాంబినేషన్ అండి. అంటే కొంచెం డీసెంట్ కలర్ కాంబినేషన్. ముంగా కాటన్ అండి. ముంగా కాటన్ అంటే మీకు తెలుసు కదండి. ఇలా ఉంటుందండి క్లాత్ ఇట్లా ఉంటుంది ముంగా కాటన్. ఇది కూడా కొంచెం గంజి ఎక్కువే తీసుకుంటుందండి. పెట్టకపోయినా ఒకసారి 2 సార్లు పర్లేదు, బాగుంటుంది. ఇది వచ్చేసరికి పళ్ళు అండి. డార్క్ బాటిల్ గ్రీన్ అండి. ఎల్లోకి డార్క్ బాటిల్ గ్రీన్తో పళ్ళు వస్తుంది. ఇలాగా ముంగా కాటన్ అంటే ఇలా చిన్న చిన్న ఇట్లా ఉంటుందండి. ఇది శారీ డిజైన్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా థిక్ కాటన్ బ్లౌజు, గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుంది. ఇది సేమ్ ముంగా కాటనేనండి. కలర్ కాంబినేషన్ వచ్చేసరికి అదొక ఎల్లో, ఇదొక కొంచెం ఎల్లో, కొంచెం డిఫరెంట్ ఎల్లో. ఇది వచ్చేసరికి మంచి ఇది మనకి ఇది ఒకలాంటి కలర్ అండి. ఇది వైన్ కలర్ బ్లౌజ్ అనమాట. ఇది ఎలా ఉంటుంది వైన్ కలర్. ఇది బ్లౌజు. శారీ డిజైన్ అంతా వచ్చేసరికి మనకి ఎలా ఉంటుంది. సింపుల్గా ఉంటుంది అనమాట. ఇలా ఉంటుంది. ముంగా కాటన్ అండి. ఇది
కాంబినేషన్ అండి. ఇది మెజంతా కలర్ అండి. ఇది మెజంతా కలరు ఇలా ఉంటదనమాట శారీ. ఇది ముంగా కాటనేనండి. ముంగా కాటన్‌కి ఇట్లా వైట్ ప్రింట్ అనమాట. ఇలా పళ్ళు వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది. శారీ ప్రింట్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుందండి. ఇది బ్లౌజ్ వస్తుందండి. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది. ఇదొక కలర్ కాంబినేషన్ అండి. కొంచెం అది వచ్చేసరికి లావెండర్ మిక్స్ అయిన కలర్ అండి. ఇది వచ్చేసరికి అసలు ఇది మెజంతా కలర్ అనమాట. డార్క్ మెజంతా కలర్. ముంగా కాటన్ అండి. అందుకే ఇంత స్టిఫ్గా ఉంటుంది అనమాట. ఇదంతా వర్లీ ప్రింట్ వచ్చిందండి. వర్లీ ప్రింట్ వచ్చేసి ఇలా వచ్చింది. బ్లౌజ్ కూడా మనకు వర్లీ ప్రింట్తోనే వస్తుంది. ఇది శారీ మొత్తం ఇలా ఉంటుందండి. ప్రింట్ వచ్చేసరికి మనకు కొంచెం ఇట్లా వస్తుందన్నమాట. ఇదొక కలర్ కాంబినేషన్ అండి. మంచి ఆరెంజ్ కలర్కి మనకి పింక్ కలర్ అండి. ఇది రాణి పింక్ కలర్ వస్తుంది. అంటే మిక్స్డ్ రెడ్ పింక్ కలిసిన మిక్స్ అనమాట. పింక్ టమాటా పింక్ కలర్ వస్తుంది. ఇది ఇలా వస్తుందండి. పళ్ళు వచ్చేసరికి మనకి ఎలా ఉంటుందండి పళ్ళు. ఇది శారీ మొత్తం కూడా ఇదే డిజైన్ ఉంటుందండి. ఎట్లా ఉంటుంది. మనకి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఎలా ఉంటుంది అనమాట. బ్లౌజ్ ఇది కలర్ కాంబినేషన్ ఇది బాగా ఉంటుందండి. ఇప్పుడు బాగా తీసుకుంటున్నారు. ఆరెంజ్ కలర్కి పింక్ అనమాట. ఇది సేమ్ కలర్ కాంబినేషన్ అనండి. పింక్ ఆరెంజ్. ఈ ఆరెంజ్ కలర్ కిందకి శారీకి కూడా గంజి మరకలండి. కొంచెం గంజి మరకలు ఎక్కువగా కనపడుతున్నాయి. అంటే వాష్ అయితే పోతాయండి. వాళ్ళు రోలింగ్ చేసేవాళ్ళు గంజి అంటే సరిగ్గా కలపకుండా పెడితే కొంచెం ప్యాచ్లు ఎక్కువ వస్తాయండి. కొంచెం ఈ కలర్కి కొంచెం ఎక్కువ గంజి మరకలు కనపడుతున్నాయండి. వాష్ అయితే పోతాయండి. ఇది టెంపుల్ డిజైన్ వస్తుందండి. ఈ ఆరెంజ్ కలర్కి పింక్ అనమాట ఇలా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసరికి మనకి వైట్ కాంబినేషన్ అండి. వైట్ మీద ఇలా వస్తుంది అనమాట. ఇది పళ్ళు. ఇది క్రాస్ ప్యాటర్న్ వస్తుందండి. ఇది పళ్ళు వస్తుంది క్రాస్ అనమాట. ఇది శారీ మొత్తం ఇలా ఉంటుందండి. శారీ వచ్చేసరికి ఇలా ఉంటుంది. బ్లౌజ్ మళ్ళీ ఇలా థిక్ కాటన్ బ్లౌజ్ వస్తుంది ఇలాగా. ఇదొక కలర్ కాంబినేషన్ అండి. ఇది వైట్కి వైలెట్ కలర్ కాంబినేషన్ అండి. ఇవి మడతలు కొంచెం ఇదిగా వేసారు. ఇది పళ్ళు పార్ట్ వస్తుందండి మనకి. పళ్ళు వచ్చేసరికి ఇలా ఉంటుంది. ఇవి పోయినసారి వీడియోలో పెట్టామండి. చాలామంది అడుగుతున్నారండి మళ్ళీ మళ్ళీ కావాలని. ఇది అయితే మంచి వైలెట్ కలర్కి ఇది రివర్స్ మడతేసారు. ఇలా ఉంటుందండి. మంచి లైన్స్ డిజైన్ వస్తుంది. ఇది శారీ. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుందండి. ఇదొక కలర్ కాంబినేషన్ అండి. వైట్ పింక్ ఆనియన్ పింక్ అండి. ఇది వైట్కి ఆనియన్ పింక్ వస్తుందన్నమాట. ఇది డిజైన్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది. పళ్ళు పార్ట్ వచ్చేసరికి ఇలా ఉంటుందండి. ఆనియన్ పింక్ అండి. మంచి ఆనియన్ పింక్ బాగుంది. పింక్ అంటే డిఫరెంట్ పింక్. మామూలు పింక్ కంటే ఇది డిఫరెంట్గా ఉంది. ఇలా ఉంటుంది శారీ. ఇది ఒకటండి వైట్కి రెడ్ అండి. వైట్కి రెడ్ కలరు. ఇది కూడా చాలామంది అడిగారండి వైట్కి రెడ్ కలరు. కొన్ని అయితే రీస్టాక్ అయినాయి అనమాట. ఇది బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుందండి. శారీ ప్రైజు 1090 అండి. ఫ్రీ షిప్పింగ్తో వస్తుందండి. చూసారు కదండి మంచి కాటన్ శారీస్. ఈ శారీస్లో ఏ శారీ నచ్చిందో స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. నెక్స్ట్ వీడియో శనివారం వచ్చేసరికి మనకి ఖాదీ పట్టు శారీస్ అయితే రీస్టాక్ అయినాయండి. ఈరోజు పెట్టాల్సింది కొంచెం పార్సిల్ లేట్ అయిందని ఈ కాటన్ శారీస్ పెట్టామండి. ఖాదీ పట్టు శారీస్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారండి. ఎవరు మిస్ చేసుకోకుండా వీడియో చూడండి. మరింత కలెక్షన్తో మీ ముందుకు వస్తానండి. నమస్తే.